ఏదో ఒక అద్భుతం చేయాలి, మనము మరణించిన జీవించే లాంటి సినిమాలు, నందమూరి తారక రామారావు గారి లాంటి సినిమాలు చేయాలి అనేది నా కోరిక. ఈ రోజుకి వరకు కూడా ఏ ఛానల్ మార్చిన ఎన్టీ రామారావు గారి సినిమా వస్తూనే ఉంటుంది. మరి అలాంటి చిన్నప్పుడు నేను పుట్టగానే నాకు తెలిసింది దేవుడు అంటే ఎన్టీఆర్ని ఇచ్చేవారు, ఇది ఫోటో చూసి ఇది దేవుడు అనుకునేవాళ్ళం. అలాంటి అద్భుతమైన పాత్రలు చేసి మనసులో అలా దేవుడు అంటే ఎన్టీఆర్ అనే లాగా వెళ్ళినప్పుడు, సినీ పరిశ్రమకు వచ్చినప్పుడు నాకు అనిపించింది ఒక అద్భుతమైన సినిమా తీయాలి 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 అనుకుంటే అది కుదరలేదు. కానీ భగవత్ రామానుజుల స్టోరీ ఒకసారి టేకప్ చేసినప్పుడు ఇలాంటి సినిమా, ఎందుకంటే చిన్నజీయర్ స్వామి గారు స్టాచ్యూ పెట్టినప్పుడే తెలిసింది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ఇది కుల మతాలకు అతీతంగా ఒక రామానుజుల స్టాచ్యూ అని ప్రధానమంత్రి, రాష్ట్రపతి వీళ్ళందరూ వచ్చినప్పుడు తెలిసింది. కానీ రామానుజుల స్టోరీ తెలవాల్సిన అవసరం ఉంది. ఒక అన్నమయ్య స్టోరీ సినిమాగా వచ్చినప్పుడే అన్నమయ్య గురించి తెలిసింది. కానీ ఒక అద్భుతం, రామానుజుల స్టోరీ అనేది ఒక అద్భుతం. 11వ శతాబ్దంలో కులము లేదు, మతము లేదు, మానవులంతా సమానమే అని చెప్పినే రామానుజులు. అప్పటి వరకు దేవాలయ ప్రవేశం లేకుండేది, కేవలము రాజులకు బ్రాహ్మణులకు మాత్రమే ప్రవేశం. అలాంటి సమయాన 11వ శతాబ్దంలో ఒక రెవల్యూషన్ ఆధ్యాత్మికవేత్త భగవత్ రామానుజులు. మరి ఇలాంటి కథగా వచ్చినప్పుడు సినిమాగా అయితేనే ప్రజల్లో ఎక్కువ స్పందన వస్తుంది. మీడియా ఇస్ వెరీ పవర్ఫుల్. మరి ఈ కథ తెలియాల్సిన అవసరం ఈనాటి యువతకి అవసరం ఉంది. ఆ రోజు 11వ శతాబ్దంలోనే కులం లేదు, మతం లేదు అంటే ఈరోజు ఇంకా కులాలు మతాలు, ఇంకా కులాల మధ్యన మతాల మధ్యన ఇంకా నడుస్తున్న సమయం 21st సెంచరీలో కూడా 10 సెంచరీస్ 1000 ఇయర్స్ అయిపోయింది. సో ఇప్పటికీ కూడా ఈ సినిమా ద్వారా కొంతైనా మార్పు రావాలని, ఒక తిరుమల దేవాలయ నిర్మాణం, మనం అందరం తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుంటాం, కానీ ఈ దేవాలయ నిర్మాణం ఎవరు, అసలు ఈ మంత్రోచ్చరణ ఎవరు అని ఎవరికి తెలియదు. బట్ ఈ యొక్క దేవాలయ నిర్మాణం చేసిందే భగవత్ రామానుజులు. ఈనాటి వరకు కూడా మంత్రోచ్చరణ ఉంది అంటే అది భగవత్ రామానుజులు వ్రాసిన మంత్రోచ్చరణ. ఇప్పుడు కూడా ఈ భారతదేశంలో ఎక్కడైనా మంత్రోచ్చరణ జరుగుతుంది అంటే అది భగవత్ రామానుజులు లిఖించిన మంత్రోచ్చరణ.